హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2025కి సంబంధించి ఎన్టీఏ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్టీఏ నుంచి ఈ అప్డేట్ వచ్చేదానికన్నా ముందే నేను నిన్ననే ఒక వీడియో చేశాను అండ్ 2 months బ్యాక్ ఒక వీడియో చేసి చెప్పాను. ఆ వీడియోలో మనం ముందే స్టూడెంట్స్ని పేరెంట్స్ని అలర్ట్ చేయడం జరిగింది. సో అదే వాళ్ళు కూడా మళ్ళీ అలర్ట్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ ఇంపార్టెంట్ నోటీస్ని ఎందుకు ఇచ్చారు, సో దీంట్లో ఏ కంటెంట్ ఉంది, సో ఇది నీట్ యూజీ 2025కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో మీకు అన్నిటికన్నా ముందే అప్డేట్స్ ఇచ్చి మిమ్మల్ని అలర్ట్ చేయడంలో విజన్ అప్డేట్ అనేది ముందు ఉంటుంది. విజన్ అప్డేట్ని ఫాలో అవ్వండి. సో ఇప్పటి నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి అప్డేట్ ఛానల్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు వీకెండ్ టెస్ట్లలో అండ్ మీకు పార్ట్ టెస్ట్లలో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ ప్రిపరేషన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి సో మంచి టెస్ట్ సిరీస్ ని ఫాలో అవ్వాలనుకుంటే విజన్ అప్డేట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో మేము 499కి సో పార్ట్ టెస్ట్ అండ్ మేజర్ టెస్ట్, ఓకేనా, మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దాంతో పాటు అంటే కొన్ని చాప్టర్స్ కలిపి టెస్ట్లు ఉంటాయి అండ్ మేజర్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇది మీకు ఆన్లైన్ సిబిటి మెథడ్ లో ఉంటుంది, మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. సో మీకు మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. అవి మేము బల్క్ లో మార్కెట్ లో ఉన్నాయి కాకుండా మేము డిజైన్ చేయించిన క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ స్కోర్ ఉంటుంది, మీకు వాల్యుయేషన్ జరుగుతుంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నెగిటివ్ మార్క్ ఏంటి, కరెక్ట్ ఏంటి, ఇన్కరెక్ట్ ఏంటి క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే, ఓకేనా, కంటెంట్లోకి వెళ్తే ఈ రోజు 14th January 2025 రోజున ఈ రోజు మనకు అఫీషియల్ గా ఎన్టీఏ నుంచి నోటీస్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ వీడియో నిన్ననే చేసి పెట్టాను ఆల్రెడీ, ఏమేమి కావాలి, అప్లికేషన్ ఎప్పుడు వస్తుందని. కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేశారు, అప్లికేషన్ రాకముందుకే మీరు వీడియో చేస్తున్నారని. మిమ్మల్ని ముందుగా అలర్ట్ చేయడమే మా పని అనమాట. ఓకే, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటి అంటే, సో ఈ నోటీస్ లో ఉన్నది ఏంటి అంటే నేను ముందే చెప్పాను మీకు, మీ యొక్క ఆధార్ ఏదైతే ఉందో 10th మార్క్ షీట్ అంటే ఎస్ఎస్సి మెమోలో ఉన్న డీటెయిల్స్ తోని ఉండాలి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వాలని నేను చెప్పాను. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మీ పిల్లలు ఫెస్టివల్కి ఇంటికి వస్తారు కాబట్టి సో ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోండి అని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఏం చేశారంటే, నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షెల్ బి స్టార్టింగ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సో అతి తొందరలో నీట్ యూజీకి సంబంధించిన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ అనేది 10th మార్క్ షీట్ లో ఎలా ఉంటుందో అలా ఉండాలి. అండ్ ఆధార్ అనేది ఓటీపీ బేస్డ్, ఓకేనా. ఇప్పటి వరకు చాలా మంది యొక్క ఆధార్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండదు. సో మీకు వ్యాలిడ్ ఉన్న మొబైల్ నెంబర్ ఏతుందో అది లింక్ చేసుకోండి. సో ఇది ఎందుకు తీసుకుంటున్నారు అంటే, మనకు కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం. మీకు నీట్ యూజీ 2024 ఇష్యూ అనేది ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో మీకు తెలుసు. సో కాబట్టి ఎన్టీఏలో ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేయడం కోసం అండ్ ఐడి వెరిఫికేషన్ అనేది, ఓకేనా, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏదైతే ఉందో అది క్లియర్ గా తీసుకోవడం కోసం, ఎలాంటి మిస్టేక్స్ ఉండకుండా ఉండడం కోసం మనకు నేషనల్ వైజ్ గా ఉన్న ఒకే ఒక ఐడెంటిటీ ఆధార్ బేస్డ్ కాబట్టి, సో ఈ ఆధార్ బేస్డ్ అనేది ఆధార్ కూడా 10th మార్క్ షీట్ తోని పర్ఫెక్ట్ గా ఉండే విధంగా వాళ్ళు ఈ నోటీస్ అయితే ఇచ్చారు. అండ్ స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. సో ఇది మేము ముందుగానే మీకు ఎందుకు చెప్పామంటే, జేఈ మెయిన్స్ అప్లికేషన్ టైంలో కూడా చాలా మంది పిల్లలు, పేరెంట్స్ ఈ ఆధార్ అనేది పర్ఫెక్ట్ గా లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. సో కాబట్టి స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో, మీరు కాలేజ్కి వెళ్ళినా కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. మీరు పేరెంట్స్ అయితే మీ కొలీగ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు చెప్పండి. పిల్లల యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఉన్న పేరు, ఎస్ఎస్సి మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తో మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, ఎస్ఎస్సి మెమోలో ఎలా అయితే నేమ్ ఉంటుందో ఆధార్ లో అలానే ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటుందో ఆధార్ లో కూడా అలానే ఉండాలి. సో ఫాదర్ నేమ్, అడ్రస్ వీటితో పెద్దగా సంబంధం లేదు, కానీ ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా మనకు మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ మీకు తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఆపార్ ఐడీస్ ఇస్తా ఉంది అనమాట. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంటెంట్ రిజిస్ట్రీ అని మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డిజిటలైజ్ చేస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఏ స్టూడెంట్ అయినా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సో, ఎవరైతే నార్మల్ స్టడీ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐడి అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. ఓకేనా, ఈ ఐడితో పాటు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆధార్ బేస్డ్ తో కూడా మీరు అథెంటికేషన్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ఇక్కడ వై ఆధార్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. ఓకేనా, 4 పాయింట్స్ ఇచ్చారు, 4-5 పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ మీరు పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఈ పాయింట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐడి వెరిఫికేషన్ అని, బయోమెట్రిక్ అని, ఇవన్నీ ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్తే డైరెక్ట్ ఆధార్తో కనుక మీరు మీకు అథెంటికేషన్ జరిగితే డైరెక్ట్ మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా. అండ్ ఎన్టీఏ కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఒకరు ఎగ్జామినేషన్ ఇంకొకరు రాస్తున్నారని,
లేకపోతే ఇలాంటి అన్ని ఫేస్ చేయకుండా సో ట్రాన్స్పరెన్సీ కోసమే ఇది ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లోకి వెళ్ళి మీ పిల్లలకు సంబంధించిన ఎస్ఎస్సి మెమోలో అండ్ ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని అప్డేట్ చేసుకోండి. వితిన్ 1 week లో అప్డేట్ అవుతుంది. మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత, హాస్టల్కి వెళ్ళిన తర్వాత, మ్యాచ్ అవ్వకపోయినా, అప్లికేషన్ కరెక్ట్ అవ్వకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, అండ్ మీకు కంప్లీట్ సపోర్ట్ ఉండాలి నీట్ యూజీ 2025కి సంబంధించి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు విజన్ అప్డేట్ సర్వీసెస్ మీరు తీసుకున్నట్లయితే మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని అప్డేట్స్ అనేవి ముందుగా మాకు తెలిస్తేనే మీకు అప్డేట్ చేస్తాము. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, అప్లికేషన్ రాకముందుకే వచ్చిందని చెప్పాలని నేను ఎక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం ఉండదు. ఛానల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.